రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఈ నెల 7వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఐతానగర్లోని NSSM హై స్కూల్ ముస్తాబైంది. ఈ సందర్భంగా NCC ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకట్ నేతృత్వంలో MPTM ఆకృతిలో విద్యార్థులను రూపకల్పన చేశారు. విద్యార్థులు విద్యా ప్రమాణాలని మెరుగుపరిచేందుకు అలాగే ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల పిల్లలు చదువు పట్ల తీసుకుంటున్న పర్యవేక్షణకు సంబంధించి ఈ నెల 7వ తేదీన NSSM హై స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి స్కూలు విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి స్కూల్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విద్యార్థులతో MPTR ఆకృతిలో రూపకల్పన చేశారు. ఈ రూపకల్పన అందరినీ అబ్బురపరిచింది. అంతేకాకుండా విద్యార్థుల తల్లులకు రంగవల్లి కార్యక్రమం అలాగే మగవారికి టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా NCC ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకట్ తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి సంయుక్తంగా శుభదిన్ భోజన కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వ సూచన మేరకు జరుపుతున్నామని ఇన్ఛార్జ్ HM సునీత తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా 7వ తేదీన స్కూల్కి రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రసాద్, నవీన్, ప్రేమ్, మనోజ్, విజయసింహ, రెహమాన్, జాన్బా, బాలమ్మ, విజయలక్ష్మి, ఆర్ బాసం, సంపూర్ణ, వెంకట్రావు, గాలి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రేపు 7వ తారీఖున మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ గవర్నమెంట్ ప్రోగ్రాం వారి ఉత్తర్వుల ప్రకారం మరి 300 మంది విద్యార్థులతో ప్రతి ఒక్కరు కూడా మమేకమై ప్రతి ఒక్క టీచర్ విద్యార్థుల్ని మమేకపరిచి ప్రతి ఒక్క విద్యార్థిని గ్రీటింగ్స్ రూపంలో కూడా కార్డ్స్ అన్ని కూడా ఇంటిమేషన్ చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్క పేరెంట్ ఇక్కడికి వచ్చి వాళ్ళకి తగ్గ రంగోలీ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లు అలాగే టగ్ ఆఫ్ వార్ జెంట్స్ అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా టగ్ ఆఫ్ వార్ ఇలాంటి ఆట పోటీ చేయడం జరుగుతుంది. ఒక మంచి ఆహ్లాదం, ఒక పండుగ వాతావరణం. అలాగే గవర్నమెంట్ ఉత్తర్వుల గారు కూడా మామిడి తోరణాలు, అరటి తోరణాలతో ఇవన్నీ కూడా కలర్ఫుల్గా డెకరేషన్ చేస్తూ మా చెట్లు కూడా అన్నీ రెడీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి యొక్క వారి భవిష్యత్తు ఫ్యూచర్లో ఏ విధంగా ఉండాలి, గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం మరి మంత్రి గారు ఏదైతే మాకు సూచనలు ఇచ్చారో వాటి ప్రకారం వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ కానివ్వండి, అలాగే వాళ్ళ రికార్డ్స్ కానివ్వండి, వాళ్ళ హెల్త్ పరంగా కానివ్వండి, అలాగే సమాజంలో ఈ విద్యార్థి ఒక పేరెంట్, టీచర్, స్టూడెంట్ ఈ ట్రయాంగిల్ షేప్ అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో ఈ సమాజంలో స్టూడెంట్ మంచిగా అభివృద్ధి చెంది ఈ సమాజంలో సొసైటీలో ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాలని నేటి బాల్య రేపటి పౌరులు అన్నదానికి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక మంచి భవిష్యత్తులో ఒక మంచి గొప్పవాడవాలనే ఉద్దేశం చొప్పున మేమంతా మమేకమై చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్క పేరెంట్ కూడా రావాల్సిందిగా ప్రార్థన.